హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మౌని మైత్రి ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికి అంటే మైసూర్ అండ్ ఊటీ. సో మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. మాకు ఫ్లైట్ హైదరాబాద్ టు బెంగళూరు ఫ్లైట్ ఉండే. సో ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 6 o'clockకి ఫ్లైట్ ఉండే. సో 2 hours బిఫోర్ అక్కడ ఉండాలి కాబట్టి మేము 3 o'clock అలా వెళ్ళిపోయినాము. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినాం. మార్నింగ్ మైత్రి లేపంగానే లేచింది. ఎంత జోష్ ఉందో చూడండి. సో ఎయిర్పోర్ట్‌ల మార్నింగ్ కాబట్టి అంత క్రౌడ్ లేదు. కొంచెం తక్కువనే ఉన్నారు. కొంచెం అయిన తర్వాత క్రౌడ్ ఎక్కువైపోయింది. సో ఉరుకుతూనే ఉంది మైత్రి. ఫుల్ హ్యాపీగుంది. సో మేము అలా ఎయిర్పోర్ట్‌కి రీచ్ అయిపోయినాం. సో ఫ్లైట్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. ఇదేమో ఫ్లైట్ ఎక్కేది. సో అలా లోపలికి వెళ్ళేసి అక్కడ కూడా చెకింగ్ అయిపోయినాక లోపలికి పంపించేశారు. సో నెక్స్ట్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత మాకు స్నాక్స్కి మార్నింగ్ కాబట్టి టిఫిన్లోకి ఏమంటారు శాండ్విచ్ ఇచ్చారు. శాండ్విచ్ అండ్ బిస్కెట్ చాలా బాగుండే టేస్ట్ కూడా. సో అలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది, ల్యాండ్ అయిపోయింది. ఒక 1.5 hourలో మేము బెంగళూరుకి రీచ్ అయిపోయినాము. నెక్స్ట్ బెంగళూరులో ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చూసాను, చాలా బాగుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా మొత్తం సైడ్స్ కి పెయింటింగ్స్ అన్ని ఉన్నాయి. నెక్స్ట్ మా బ్యాగ్స్ కూడా వచ్చేసాయి. తీసుకొని బయటికి వెళ్ళేసాం. మాకు బుక్ చేసుకున్న ట్రిప్ లోనే వాళ్ళు వచ్చి కార్ వాళ్ళు క్యాబ్ వాళ్ళు వచ్చి మొత్తం 4 days వాళ్ళే చూసుకుంటారు అనమాట. సో మేము అలా బయటికి వచ్చేసి కార్లో లగేజ్ పెట్టేసి వెళ్ళిపోయినాము మైసూర్కి.
బెంగళూరుకి రీచ్ అయిపోయిన తర్వాత సో మాకు 3 స్టార్ హోటల్లో వాళ్ళు రూమ్ అవైలబుల్గా ఉండే. సో 3 స్టార్ హోటల్లో మాకు రూమ్స్ ప్రొవైడ్ చేసిండు. సో చాలా బాగుండే రూమ్స్ కూడా. మీకు రూమ్ కూడా మొత్తం హోమ్ టూర్ చూపిస్తా చూసండి. ఫస్ట్ మనం వెళ్ళంగానే కార్డ్ స్కాన్ చేసేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఆ కార్డ్ స్విచ్ స్కాన్ చేస్తే మనకి మొత్తం లైట్స్ కూడా ఓపెన్ అవుతాయి. లైట్స్ కూడా ఆన్ అవుతాయి. మొత్తం లైట్స్ అన్ని ఆన్ అయిపోతాయి కార్డు దాంట్లో స్వైప్ చేస్తే. నెక్స్ట్ ఇది వాష్రూమ్ కూడా ఎంత నీట్గా ఉంది, చాలా బాగుంది రూమ్ అయితే. బెడ్స్, టీవీ, ఏసీ అన్ని చాలా బాగున్నాయి. బయట వెదర్ కూడా చాలా బాగుంది. సో మాది హైదరాబాద్ టు బెంగళూరు ట్రిప్ ఇలా అయింది. సో మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. బాయ్.